గిరిజన అటవీ శాఖ ఉద్యోగస్తులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణాకి గిరిజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కిడ్నాప్ మరియు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని టీడీపీ పార్టీ నుండి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాను సస్పెండ్ చేయాలని, పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఏబిఎస్ఎస్ రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే బాలానాయక్, జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, జేజీబీపీఎస్ శ్రీనివాస్ నాయక్ హెచ్చరించారు. నిన్న ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడి ఏమైన చర్య, 10 మందికి చెప్పవలసిన ఆత్మకూరు శ్రీశైలం శాసనసభ్యులు రాజారెడ్డి రాజన్న గాని ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఒక ఎస్సీ అతను, ఒక ఎస్టీ అతను, ఒక ముస్లిం మైనారిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ అనేక విధాలుగా అభివృద్ధి బాట నడిపించాలని అనుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క అనుకుంటా ఉంటే, మరోపక్క దళితులపై గిరిజనులపై దాడి చేయడము అది ఎంత మాత్రం సమంజసమో అది రాజన్నకే అర్థమవుతుంది. డ్యూటీలో ఉండగా, యూనిఫామ్ లో ఉండగా ఒక వ్యక్తి పైన దాడి చేసి వారిని అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరం, దాదాపు 70-75 కిలోమీటర్లు తీసుకెళ్లి సున్నిపెంట శ్రీశైలంలో తిప్పుతూ వారిని కొడుతూ వాళ్ళ చెప్పుల కింద కూర్చోపెట్టుకోవడం, వాళ్ళను కులాల పేరు పెట్టి దూషించడం చాలా బాధాకర విషయం. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే తెలియజేసుకున్నాం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి ఖచ్చితంగా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారన్నదే మా అభిప్రాయం. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గిరిజనులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది. దీనికి మేము పార్టీలతో పాటు సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరం బంజారాలు అయితేమి అన్ని కులాలతో కలుపుకొని అతనిపై చర్యలు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్.